అండి. ఇదిగో మనం బీట్రూట్లు మొదలు నాటుకోవాలంటే ఇలా ఇక్కడ దాకా బాగా కట్ చేసింది కాకుండా ఇలా మనం మొక్కలతో ఉన్నది ఇలా తెచ్చుకున్నామంటే మనం ఈ ఆకులు వాడుకోవచ్చండి. నేనైతే ఈ కాడ కూడా వాడేస్తాను, పచ్చడైనా చేస్తాను, లేదంటే ఏదన్నా దోశ ఊతప్పాల్లోకి నేను సన్నగా కట్ చేసి వేస్తాను అన్నమాట. ఇట్లా బీట్రూట్లు వాడుకుంటే మనం ఇంతవరకు కట్ చేసేసి మనం నేలలో పెట్టామంటే వచ్చేస్తాయి. ఇక్కడ దాకా మనం వాడేసుకోవచ్చండి. చూపిస్తాను ఇక్కడ ఎలా వాడాలో, ఒక నిమిషం. ఇదిగోనండి బీట్రూట్ ఇలాంటివి తెస్తే కనుక ఇదిగో ఇక్కడికి కట్ చేసేసి ఇవి కూడా వాడతాను, చూపించాను కదండి ఇవి ఎలా వాడాలోను. ఇప్పుడు ఇది ఇట్లా కట్ చేసేస్తాం కదా, మనం పడేస్తాం కదా, ఇది కట్ చేసి ఇప్పుడు ఇది కనుక నాటామంటే మనము ఇక్కడ మళ్ళీ ఆకులు వచ్చేసి ఇక్కడ దాకా కనుక కొద్దిగా డిగ్ చేసి పెట్టేస్తే ఇది పైన ఉంచేసి ఇక్కడ మళ్ళీ మనకు ఆకులు వచ్చి మళ్ళీ కొత్త బీట్రూట్ చక్కగా వస్తుందండి. ఇదిగోనండి ఈ సపరేట్ చేసిన పీసెస్ నేను కొద్దిగా ఇలా నీళ్లు పోసేసి ఇందుట్లో పెడతాను అన్నమాట. 2 రోజులు ఇలా ఉంచేస్తే కొంచెం బాగా ఎండిపోయి ఉంటాయి కదా మనం తెచ్చినప్పటికీ. ఎంత కొంచెం అంతవరకు పోస్తానండి నీళ్ళు. ఇక వీటిని ఇలా ఉంచేస్తాను 2 రోజులు. ఉంచేసిన తర్వాత 3వ రోజు నాటుతానండి. మనకు అప్పుడు తెలుస్తూనే ఉంటుంది ఇక్కడ నుంచి మళ్ళీ మొదళ్ళు చిగుళ్ళు రావటం అదేను. హాయ్ అండి, నిన్న బీట్రూట్ చూపించాను కదా, ఇవి 2 రోజులు అయినాయి. ఇప్పుడు నేలలో పెట్టి చూపిస్తాను. ఇది జస్ట్ పైన పెడితే చాలండి. ఆ కిందది ఈ మొదలు కొంచెం బయటకుంటే సరిపోయిద్ది అనమాట. ఇదిగో మనకి బంచి తెస్తే 3 వస్తాయి కదండి, అది 3 పెట్టేస్తున్నాను. కొంచెం పెద్ద అయినాకి అప్పుడు మీకు వీడియో చేసి పెడతాను. ఇదిగోనండి 3. ఓకేనా? ఇదిగోనండి నిన్న బీట్రూట్లు ఆ రోజు చూపించాను, ఆ మొదళ్ళు కట్ చేసి పెట్టాను. నీకు ఇప్పుడు వస్తున్నాయి. అంత 5-6 రోజులు కాలేదండి పెట్టి. ఈ 2 రోజులు నేను ఇంట్లోనే నీళ్ళల్లో పెట్టాను. 3వ రోజు నాటాను. నాటి కూడా 2-3 రోజులు అవుతుంది అంతే. ఇలా వస్తాయి అన్నమాట చక్కగాను. ఇదిగోనండి ఇప్పుడు ఈ ప్లాంట్స్ ఇలా అవుతాయి అన్నమాట. ఇది కూడాను బీట్రూట్ మొదలు కట్ చేసి పెట్టిందేనండి. ఇట్లా చక్కగా పెరుగుతాయండి. 1-2 నెలలు పట్టుద్ది దుంప బాగా ఊరాలంటే. ఈ 2-3 నెలల్లో అది చక్కగా లావ్ అయితే పైకి కనిపిస్తూనే ఉంటుందండి దుంప. అప్పుడు మనం పీకేసుకొని వాడుకోవచ్చు అన్నమాట. నేను ఇట్లా ఆకులు ఫ్రెష్గా ఉంటే కనుక రోజు 2-3 ఆకులు నేను వెజిటబుల్ జ్యూస్లో వేసుకుంటానండి. బాగుంటుందంటే అది హెల్త్కి మంచిదని వేసుకుంటాను అన్నమాట. నచ్చిందా మీకు ఈ బీట్రూట్ గ్రోయింగ్? నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.